అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజా గాయకుడు స్వర్గీయ గద్దర్కు సంబంధించి వరంగల్ హైగ్రవచారి కాంపౌండ్లో గద్దర్ కళాక్షేత్రంతో పాటు వరంగల్లో గద్దర్ విగ్రహావిష్కరణ, అలాగే గద్దర్కు సంబంధించినటువంటి అంశాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చాలని ఈ ప్రధానమైనటువంటి 3 డిమాండ్లతో పాటు మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేర్చాలని చెప్పేసి గద్దర్ ఆలోచన ఐక్యవేదికకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గద్దర్ ఆలోచన ఐక్యవేదిక కన్వీనర్ మంచాల ఎల్లయ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? గద్దర్కు సంబంధించి ఎలాంటి డిమాండ్స్ కావాలనుకుంటున్నారు? గద్దర్ ప్రజల కోసం, పీడిత ప్రజానీకం కోసం భారతదేశంలో పెద్ద మొత్తంలో అన్ని పోరాటాలు నడిపించి ఉద్యమంలో అమరుడైన కనుక గద్దరు కళాక్షేత్రాన్ని నిర్మించాలనేటువంటిది వరంగల్ జిల్లాలో ముఖ్యంగా అది ప్రభుత్వ స్థలమైనటువంటి హైగ్రవచారి కాంపౌండ్ హాల్ ఉంది కనుక దాంట్లో గద్దర్ కళాక్షేత్రం, గద్దర్ స్తూపం మరియు గద్దర్ కోసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టోటల్గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలల్లో గద్దర్ యొక్క స్తూపం ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గద్దర్ యొక్క జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని చెప్పి మా ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గద్దర్ యొక్క వారసత్వాన్ని అందిపుంచుకొని అనేక ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు అందరూ కూడా భారతదేశంలో పీడిత తాడిత ప్రజానీకం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో ఆ పనిచేస్తున్నటువంటి సంఘాలన్నీ కూడా గద్దర్ ఆలోచన ఐక్యవేదికలో కలిసి రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. సో మరొకరు అనిల్ ఉన్నారు, ఆలోచన ఐక్యవేదికకు సంబంధించినటువంటి కో కన్వీనర్ అనిల్ ఉన్నారు. చెప్పండి, అంటే గద్దర్కు సంబంధించి ఇప్పటికే అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలి విగ్రహం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే గద్దర్ జీవిత చరిత్రలో ఒక పాఠ్య పుస్తకం చేర్చాలంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలా లేదా ఎలాంటి వాళ్ళు ఏర్పాటు చేస్తే బాగుంటుంది? ప్రధానంగా గద్దర్ విషయానికి వచ్చినప్పుడు గద్దర్ తన కోసం తాను తిరగకుండా భూమి కోసం తిరిగిండు, భూమి చుట్టూ తిరిగిండు కనుక సమస్యలు ఎక్కడున్నాయో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మాట్లాడుతూ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలో గద్దర్ తన రక్తాన్ని ధారపోసిండు. ఇవాళ ప్రభుత్వం 10 ఏళ్ళు పనిచేసినటువంటి ప్రభుత్వం గద్దర్కి ఏ ప్రాధాన్యత ఇచ్చిందో తెలంగాణ సమాజం చూసింది. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పునరేకీకరిస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అట్లనే నంది అవార్డు కూడా తీసేసి గద్దర్ అవార్డుగా ప్రకటించింది. కనుక వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఒక దళిత సమాజం నుండి వచ్చి యావత్ భారతదేశంలో పాట ప్రవాహాన్ని చూపించి తెలంగాణ ప్రజలను ఉత్తేజితపరిచినటువంటి గద్దర్ జీవిత చరిత్రని తను స్వయంగా ప్రభుత్వమే దీన్ని ఇన్సెట్ తీసుకొని గద్దర్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పెట్టాలనేది ప్రధాన డిమాండ్ను మేము చేస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు ఈ దీంతోటే కాకుండా, ఈ ప్రెస్ మీట్ తోటే కాకుండా మేము రేపు ప్రభుత్వం ఏ విధంగా అయితే స్పందిస్తుందో దాని మీద అనేక కార్యక్రమాలు ఉంటాయి, నిరసనలు ఉంటాయి. మేము శాంతియుతంగానే ప్రభుత్వానికి అయితే విన్నవించుకోదలుచుకున్నాం ప్రస్తుతానికి. సో చూడొచ్చు, ఏదైతే నంది అవార్డులను తీసేసినటువంటి ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ను పెట్టడం జరిగింది. నంది అవార్డుకు బదులుగా గద్దర్ అవార్డు ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. అయినప్పటికీ కూడా ఒక పీడిత ప్రజల కోసం పోరాడి తన పాట ఆటలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడంలో, తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి గద్దర్కు సంబంధించి హన్మకొండ హైగ్రవచారిలో ఏదైతే గద్దర్ కళాక్షేత్రం ఏర్పాటు చేయాలి, అలాగే గద్దర్ విగ్రహావిష్కరణ కూడా ఏర్పాటు చేయాలి. మిగతా విషయాలు ఏదైతే గద్దర్కు సంబంధించినటువంటి జీవిత చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠంగా ఏర్పాటు చేయాలి. ఇదంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం గద్దర్కు సంబంధించి ఇప్పటికే గద్దర్ అవార్డు పెట్టడం చాలా సంతోషించదగ్గ విషయమే అని చెప్పేసి అయితే గద్దర్ ఆలోచన ఐక్యవేదిక నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.